నేను కూడా నా భార్య కొనిచ్చిన మొదటి బహుమతి అది. ఇదంతా నేను నీకు ముందే చెప్పాను కదమ్మా. నేనైతే అస్సలు ఇచ్చేదే లేదు. అంతగా ఇలాంటి మోడలే కావాలనుకుంటే మా షాప్లో చేసిమ్మని చెప్తాను. సరేనా? అది తీసుకెళ్ళమ్మా, ఇది మాత్రం వదిలేసేయ్. ఏమండి, కొంచెం ఓపికగా ఉండండి. ఏంటే నువ్వు? ఏమ్మా, నీ పేరేంటి? నా పేరు బంగారి. నేను నీకు ఈ కమ్మలిస్తాను, నువ్వు నీ బామ్మకి ఇచ్చుకో. ఏంటి శివాని ఇది? దీనికా నేను ఇంతసేపు గొడవ పెట్టుకుంది? ఇప్పుడు నువ్వు ఇచ్చేస్తానంటున్నావు? ఏమండి, మీ ప్రేమతో మమకారంతో దాదాపు 50 సంవత్సరాలుగా నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఇలాగే ఉన్నారు. ఇలాంటి నగలు మన దగ్గర బోలెడన్ని ఉన్నాయండి. కానీ ఆవిడ ఎవరో పాపం, ఆవిడ భర్త గుర్తుగా కమ్మలు కూడా లేవు కదండి. దానికి మించి ఈ అమ్మాయిని చూడండి, రాత్రంతా వాళ్ల బామ్మ కోసం వర్షంలో నిలబడే ఉంది. ఇప్పుడు కావాలి అని మనల్ని బతిమాలుతోంది. మన బిడ్డలు మనవాళ్ళు ఇలా చేస్తారా? ఇలాంటి అమ్మాయిని మనవరాలుగా పొందిందంటే ఆవిడ ఎంత పుణ్యం చేసుకుందో. అవునవును. ఈ అమ్మాయి కోసమైనా మనం ఇవి ఇచ్చేయాలండి. మీరు బాధపడకండి. ఇది ఇచ్చేయడం వల్ల మనకేమీ ఇబ్బంది రాదు, బాగానే ఉంటాం. ఇదిగో అమ్మా, తీసుకువెళ్ళిచ్చే. అమ్మా, నేను కొంచెం ముక్కు ఓపిని తొందరపడి మాట్లాడేశాను. ఇందుకే భార్య మాట వినాలనేది. తను చెప్పిందంటే నాకన్నీ ఓకేనే. చాలా థ్యాంక్స్ అమ్మా, ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. పర్వాలేదమ్మా, నీ మనసుకి నువ్వు మీ బామ్మ చక్కగా ఉండాలి. ఆవిడకి నేను కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానని చెప్పమ్మా. నేను వెళ్ళొస్తానండి. సరే మంచిదమ్మా. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళరా. నాకైతే నమ్మకమే లేదు ఝాన్సీ అమ్మ. కానీ బంగారీనే వదలకుండా పోరాడి వాళ్ళ ప్రేమని గెలుచుకుని ఈ కమ్మలు మీకోసం తీసుకొచ్చింది. నా జీవితంలో ఈ పుట్టినరోజు నేనెప్పటికీ మర్చిపోలేను బంగారి. ఝాన్సమ్మ, ముందు ఈ కమ్మలు వేసుకొని చూపించండి. ఏయ్ కేడి, ఝాన్సమ్మని ఫోటో తీ. ఝాన్సమ్మ, ఈ కమ్మలు వేసుకునేసరికి 10 ఏళ్ళు తగ్గినట్టే కాకుండా చాలా అందంగా కనిపిస్తున్నారమ్మా. అయ్యో జాను, నాకొక్కటి మాత్రం క్లియర్ అయింది. తాత ఎంత టేస్ట్ ఉన్నాడో అని ఈ కమ్మల్లోనే తెలుస్తుంది. ఝాన్సమ్మా, ఏంటి బంగారి, ఇంకా పడుకోలేదా? ఇప్పుడు వెళ్ళి పడుకుంటానమ్మా.
మీరు ఆశపడినట్టుగానే మొత్తం ఫ్యామిలీతో కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసేసుకున్నారు. జాన్సమ్మ హ్యాపీనే కదా? ఏంటమ్మా అలా చూస్తున్నారు? బంగారి, నాకు నిజం చెప్పు. దేని గురించమ్మా? అంటే నేను పొద్దున తినేటప్పుడు ఇంట్లో సగం మంది కూడా లేరు. అందరూ వేరే వేరే ప్లాన్స్లో ఉన్నారు. ఎలా అందరినీ ఈవినింగ్ పార్టీకి రప్పించావు? అందరూ మీ బర్త్డేని మర్చిపోయారు. అందరికీ గుర్తొచ్చి ఈ మూమెంట్ని మర్చిపోకూడదు అని అందరూ అలారం పెట్టినట్టు వచ్చేశారు. అందరికీ మీ మీద ఉన్న ప్రేమే అమ్మా. బంగారీ, నాకు చెవులు చిన్నప్పుడే కుట్టేశారు. ఆ కుట్టిన చెవులకి నువ్వు కమ్మలు కూడా తీసుకొచ్చావు. ఈ కథలన్నీ నాకు చెప్పొద్దు గాని దాయకుండా నిజం చెప్పు. ఎలా అందర్నీ రప్పించావు? అది చెప్పు బంగారీ. నేను తప్పుగా ఏం అనుకోనులే. ఎలా అందర్నీ రప్పించావు? అది చెప్పు బంగారీ. నేను తప్పుగా ఏం అనుకోనులే. చెప్పు బంగారి. వర్షిని, ఇంకో 40 మినిట్స్లో నీకు వైజాగ్కి ఫ్లైట్ ఉంది. వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి వచ్చే పని చూడు. ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్లోనే నిన్ను పిక్ చేసుకోవడానికి బండి ఉంటుంది. బంగారి, ఇప్పుడే కదా నేను నీతో ఫోన్ మాట్లాడి పెట్టేశాను. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మూవీకి వెళ్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను. నేను ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి రాలేను బంగారి. ఎవరిని అడిగి నువ్వు అసలు ప్లాన్ చేస్తున్నావు? ప్లీజ్ బంగారి, నన్ను డిస్టర్బ్ చేయకు. మూవీకి వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది కదా. క్యాష్ తీసుకెళ్ళవా వర్షిని? క్యాషా? ఎందుకు? నా దగ్గర కార్డు ఉంది కదా. ఇప్పుడు నువ్వు కానీ 40 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి రాలేదు అంటే 41st మినిట్ నీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నిటినీ మొత్తం బ్లాక్ చేసేస్తాను. బంగారి, ప్లీజ్ నువ్వు అలా చెయ్యొద్దు బంగారి. నీకు జాన్సమ్మ బర్త్డే కంటే ఏది ఎక్కువ కాదు వర్షిని. వెంటనే నువ్వు బయలుదేర్రా. ఆ తర్వాత నేను కార్డ్ని బ్లాక్ చేయను. వర్షిని, నా గురించి నీకు బాగా తెలుసు. ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటుంది. సరే, వస్తున్నా. రా. నా గురించి నీకు బాగా తెలుసు. ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటుంది. సరే, వస్తున్నా. రా. తర్వాత వర్షిని వచ్చింది. ఓకే. మీనా? అది వద్దు జాన్సమ్మా. అది చెప్పు బంగారీ.